చాలా రోజుల తర్వాత ఒక వెబ్ సిరీస్ 3:30 గంటలు ఏకధాటిగా చూపించేలాగా ఒక గ్రిప్పింగ్ నెరేషన్ లేకపోయినా కూడా ఆసక్తి కలిగించే సన్నివేశాలు, అంటే నెక్స్ట్ ఏం చేయబోతుంది ఈ క్యారెక్టర్ అనే ఒక ఇంట్రెస్ట్, ఉత్కంఠ, ఉత్సుకత కలగజేసినటువంటి సిరీస్ ముత్తు అలియాస్ కాటాన్. దాని స్పెల్లింగ్ KAATTAN. దాన్ని కాటాన్ అనే చదవాలి కాబట్టి. విజయ్ సేతుపతి ఇందులో హీరోనే. ఈ క్యారెక్టర్ ఒక లైఫ్, ఈ క్యారెక్టర్ లైఫ్ని మనకి ప్యారలల్ టైప్ ఆఫ్ ఏమంటారు, మనకి ఆ స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, అంటే పాస్ట్కి ప్రజెంట్ టెన్స్కి ఈ రెండింటికి మధ్య ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే రాసుకొని మళ్ళీ ప్రస్తుతంలోకి తీసుకురావటం, గతంలో ఏం జరిగింది మళ్ళీ ప్రస్తుతంలో ఏం జరుగుతుంది, ఇలా తీసుకొచ్చి ఒక స్క్రీన్ ప్లేతో మణికందన్ అనే ఒక డైరెక్టర్ తీసినటువంటి సిరీస్ ఇది. సూపర్ ఉంది, అద్భుతంగా ఉంది అని చెప్పకపోయినా సరే మీరు ఖచ్చితంగా ఎంగేజ్ అయ్యే సిరీస్ అన్నమాట. ఈ మధ్యకాలంలో నేను ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 3 కోసము చాలా ఉత్సుకతతో వెయిట్ చేశాను అని చెప్పిన తర్వాత, మూడో చూసిన తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 2-1 సిరీస్తో పోల్చుకున్నప్పుడు అది తేలిపోయింది. బట్ ఇప్పుడు దీని మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ ముత్తు అలియాస్ కాటాన్ స్టోరీ అనేది ఆ స్థాయిలో ఎంగేజ్ చేయగలిగింది. అంటే ఇది కేవలము మన పర్సనల్ వ్యూ నుంచి చెప్తున్నా కూడా నాకు తెలిసి మిగతా వాళ్ళు కూడా అలానే ఫీల్ అవ్వచ్చు. మధ్యలో మనకి ఆ డీటెయిలింగ్, అంటే ప్రతి సీన్ని డీటెయిల్డ్గా అలా తీసుకెళ్తూ ఉండటం వల్ల సహనాన్ని పరీక్ష పెడుతుంది. బట్ ఇది మనం లాగొచ్చు కాబట్టి ముందుకి, వెబ్ సిరీస్లో ఉన్న సౌలభ్యం అదే కదా, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీరంతా ఓపిక పట్టలేనప్పుడు మిగిలిన ఎపిసోడ్లోకి వెళ్ళిపోవచ్చు. మొత్తం 10-11 ఎపిసోడ్లు ఉంటే ప్రతి ఎపిసోడ్లో కూడా ఇప్పుడు 20వ నిమిషంలో హీరో క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుంది. గంటకి, అంటే మొత్తం మీరు వెబ్ సిరీస్ ఓపెన్ చేసిన గంటకి ఇంకొక ట్విస్ట్ ఉంటుంది, రెండవ గంటకి ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. మధ్యలో బోర్ కొడుతుందా అంటే కొట్టదు. ప్రతి గంట ఒక సినిమా లాగానే మలిచాడు దర్శకుడు. మిగిలిన నటుల గురించి నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేకపోవడం వెబ్ సిరీస్లో ఉన్నటువంటి సౌలభ్యం. కేవలం కథను మాత్రమే నమ్ముకుంటూ వెళ్ళిపోవచ్చు అనేది. ఎజిరే చూసిన తర్వాత ఉదయం ఆ HW గోల్డ్ అనే ఒక చీపు లోకల్ కేబుల్లో కూడా ఒక సినిమా చూస్తే, అనుబంధం అనే సినిమా, నాగేశ్వరరావు గారిది, మురళి అనబడు కార్తీక్ది, సుజాత, ప్రతి రేయి రావాలా, మల్లెపూలు గోళ్ళు మనవి పాటలు ఉన్నాయి కదా, ఆ పాట. ఆ సినిమా చూసినప్పుడు కూడా పెద్ద వాళ్ళు అవసరం లేదు, మాకు కంటెంట్ ఉంటే చాలు, మిగిలిన విషయం అర్థం కాదు, మిగిలిన విషయంతో మాకు సంబంధం లేదు అని ప్రూవ్ చేశారు ఈ సినిమా సక్సెస్తో. ఇది అనుబంధంలో నాగేశ్వరరావు గారు ఎంత డీగ్లామరైజ్డ్గా, ఒక మామూలు 45 ఏళ్ళు 50 ఏళ్ళ వ్యక్తి ఎలా ఉంటాడో అలానే ఉంటాడు. ఎలాంటి గ్లామర్ కనపడదు, మేకప్లు కానీ, మేకప్ వేసి ఉంటుంది కానీ. అది చూస్తూ ఉండగానే అనిపించింది కంటెంట్ ఉంటే చాలు, మనకి ఇవన్నీ పట్టించుకోం కదా అని. అట్ ద సేమ్ టైం ఈ వెబ్ సిరీస్కి వచ్చినప్పుడు, సంబంధం లేదు ఆయన చెప్తున్నాను, వెబ్ సిరీస్కి వచ్చినప్పుడు హీరో క్యారెక్టర్ విజయ్ సేతుపతి క్యారెక్టర్ని డిజైన్ చేసింది. దాని తర్వాత నాకు సిరీస్లో నచ్చింది ఏంటంటే, ఒక పల్లెటూరులో ఉండే గ్రామీణ వాతావరణాన్ని ఏ ఒక్క ఎలిమెంట్ని మిస్ కాకుండా, అంటే సెట్లు వేసి ఉండొచ్చేమో కానీ 1-2, ఏ సెట్టింగ్స్ లేకుండానే సహజంగానే అక్కడ చిత్రీకరించినట్టు అనిపించింది. ఇప్పుడు హీరో తాలూకు డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తూ పోలీసులు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఒక దారిలో ఒక మర్రి చెట్టు, రావి చెట్టు, దాని కింద కూర్చొని సొల్లు మాట్లాడుకునే వ్యక్తులు, అలానే టీ స్టాళ్ళ దగ్గర ఆ ఊరికి సంబంధించిన వ్యక్తులు, ఇలా ఎక్కడా కూడా ఏంటంటే మనకి ఒక సినిమాలలా కాకుండా సహజంగా కొన్ని సన్నివేశాలను కనుక చూస్తే మనం ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. సినిమాటిక్ ట్విస్టులు ఉంటాయి. బట్ అసలు ఈ కథ ఎలా ప్రారంభమవుతుంది అంటే, ఒక మేకలు కాచుకునేటటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఎస్ఐ, తన భార్య ఏమో అక్కడి నుంచి ఆ ఉద్యోగం మానాలా లేకపోతే మేకలే కాసుకోవాలా అనే ప్రశ్నలతో వాళ్ళ రొమాన్సు, తదితర పోలీస్ స్టేషన్లో ఉండే చిన్నపాటి కార్యకలాపాలు, వీటన్నిటిని చూపిస్తూ మెల్లిగా అసలు కేసులో లేని ఆ
పోలీస్ స్టేషన్ కేసు పరిధిలోకి ఒక మొండెం తల లభించడంతో ప్రారంభమైంది. ఆ తల ఎవరిదయ్యా అంటే విజయ్ సేతుపతి. అంటే ఆ క్యారెక్టర్ని అంగీకరించడం. నేను ఆ సినిమా చూస్తున్నప్పుడల్లా చిరంజీవి గారు ఎక్కడో, మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడో వెళ్తే పొద్దున్నే కోలాహలం వినపడుతుంటే ఈ టైంలో ఎవరు మన ఫ్యాన్స్ అని అనుకుంటా అని చిరంజీవి గారు బయటికి వెళ్తే వాళ్ళందరూ విజయ్ సేతుపతి కోసం, బాబీ సింహ కోసం వచ్చారని తెలియడంతో ఆశ్చర్యపోయానని చెప్పి, అది అతిశయోక్తి కదా. అప్పుడు అనిపించింది విజయ్ సేతుపతి ఎంత మంచి క్యారెక్టర్స్ ఎంపిక చేసుకుంటాడు అని. అవన్నీ గుర్తొచ్చినాయి మనకి చూస్తున్నప్పుడు. అసలు ఇలాంటి స్క్రిప్ట్ ఎలా వస్తుంది, ఆ స్క్రిప్ట్ని విజయ్ సేతుపతిని ఎలా అప్రోచ్ అవుతారో, అతను ఎలా ఓకే చెప్తాడు అని. ఆ తల లభించడంతో, ఆ తల విజయ్దే తల లభించడంతో అసలు ఎవరు రాక ఒక కేసు వచ్చింది. లేకపోతే అంటే ఇక్కడ కంపల్షన్ ఏంటంటే కేసులు లేకపోవడంతో పోలీస్ స్టేషన్ మూసేస్తారు. పోలీస్ స్టేషన్ మూసేస్తే ట్రాన్స్ఫర్లు అవ్వటం, మధ్యలో కొంతమందిని తీసేయటం ఇట్లాంటివి వస్తాయి. కాబట్టి డైరెక్టరు ఆ కేసు కంపల్షన్ చేస్తాడు, ఎంక్వైరీ చేయటం. ఆ ఎంక్వైరీలో భాగంగా వెళ్ళిన ప్రతి చోట ఈ హీరో అనే ముత్తు అసలు ఎవరు, ఒక చోట మేకల పెంట అంటే ఎరువు తీసుకొని వారికి సామాన్లు అమ్ముతూ ఉంటాడు. అలానే హైవే పక్కన ఒక హోటల్ని ఒక పనివాడు యజమాని చేతిలో తిట్లు తినే పనివాడిని యజమాని చేసి వెళ్తాడు కావాల్సినంత డబ్బు ముట్ట చెప్పి. ఇంకొక చోట అంటే ఓపెనింగ్లో మనకు కనపడేది ఈ రికార్డింగ్ డ్యాన్సర్ల తాలూకు ఆత్మాభిమానాన్ని కాపాడుతాడు, వాళ్ళలో ఒకరిని ప్రేమించినట్టు కనిపిస్తాడు. ఇంకాస్త వెనక్కి వెళ్తే అంటే డేట్ల వారీగా ప్యారలల్ స్క్రీన్ ప్లే కాబట్టి ఇంకొక చోట ఒక క్రిస్టియన్ మిషనరీ నడుపుతున్నటువంటి కుటుంబానికి అండగా ఉంటూనే అక్కడే ఒక బాంబ్ బ్లాస్ట్లో గాయపడతాడు. ఇంతకీ విజయ్ సేతుపతి ఎవరు, అసలు అతని కథ ఏంటి, ఎవరు చంపుంటారు, చంపినప్పుడు ఆ తల నవ్వుతూ కళ్ళు మూసినట్టు కనిపిస్తుంది, ఏం జరిగింది అప్పుడు? ఇలాంటి ప్రశ్నలు రేకెత్తుతూ ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త క్యారెక్టర్ని చూపిస్తాడు. నాకు ఒక పాత నవల గుర్తొచ్చింది, అది ఇది సంబంధం లేదు కానీ అట్లా. ఇంతకీ అతను ఎవరు, అతనిలోని భిన్న పార్శ్వాలు గమనిస్తున్నప్పుడు తను మంచివాడా చెడ్డవాడా, అసలు ఎవరితను అని ప్రశ్నలు రేకెత్తిస్తూ ఆ నవల సాగుతుంది. సేమ్ అదే ప్యాటర్న్లో మనం విన్న ముత్తు ఎవరు, కాటాన్ ఎవరు, అసలు అతను ఎందుకు ఇవన్నీ చేస్తూ వచ్చాడు, అతని జీవితంలో ఏమున్నది అన్నప్పుడు కొంత ఒక 3.5 గంటలు చూసిన తర్వాత మీకు ఇతను ఏమన్నా నక్సలైట్ నాయకుడా అనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది మీ మొత్తం 5.5 గంటలు ఉంటుంది. టైం పాస్ కావాలి, అద్భుతంగా ఉండాలి, ఎంగేజింగ్, మన టైంకి వాల్యూ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ సిరీస్ చూడండి, సూపర్గా ఉంటుంది. అయితే ప్రతిదీ డీటెయిలింగ్గా చూపించాలి. వెబ్ సిరీస్ అంటే ఇంత లెంగ్త్ ఉండాలి అనుకున్నప్పుడు మనకి ఈ ఫాస్ట్ యుగంలో ఇంత టైం స్పెండ్ చేయటం అనేది కుదరదు కాబట్టి కొంతమంది అసహనానికి లోనవుతుంది. బట్ ఈ మణికందన్ అనే అతను నేషనల్ అవార్డు విన్నరట డైరెక్టర్. ఇప్పుడు వెతకలేదు కానీ నేను ఏమి తీసి ఉండొచ్చు ఏంటి అనేది, బహుశా ఒక లవ్ స్టోరీ ఏదో తీసినట్టున్నాడు. అది సాఫ్ట్వేర్ వైఫ్, అది లవరు, ఆ తర్వాత అతని ఇదితో పడలేక బ్రేకప్ చెప్పడం అతనే అనుకుంటా మరి మణికందన్ అంటే, ఏమో. అది మొత్తానికి విజయ్ సేతుపతి నటించి బహుశా ప్రొడ్యూస్ కూడా చేసి ఉండొచ్చు. అంటే ఇది జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి చూడండి, ఎంగేజ్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఇంతకీ విజయ్ సేతుపతి ఎవరు, ఎవరికి చెప్పకండి, ఆ సస్పెన్స్ ఎలిమెంట్ అలానే ఉంచండి.